వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో పేరులో ఉన్న అదృష్టాన్ని ప్రతి ఒక్కరు వాళ్ళ పేరులో ఎంతెంత అదృష్టం ఉంది తెలుసుకోవాలి. ఒకవేళ బ్యాడ్ లక్తో పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే అది కరెక్షన్ చేసుకొని ఈ పేరులో మార్పు ద్వారా జాతకాన్ని మార్చే శక్తి పేరుకుంటుంది. అందుకే నా భాషలో పేరే మంత్రం, మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. సో మీ పేరులో పవర్ తెలుసుకోవడానికి 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం. ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది, నేను చాలా ఏళ్ళుగా వాడుతున్నాను. 9121685513 9121685513. సో ఇది చాలా బిజీ ఉంటుంది వాట్సాప్. మనలో ఈ వాట్ నంబర్ బ్యాన్ అయిపోతూ ఉంది హెవీ యూజ్ వల్ల. సో ఒకవేళ ఈ నంబర్ వాట్సాప్ పనిచేయకపోతే నార్మల్ కాల్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ చేయొచ్చు 9121685513, ఎందుకంటే ఇది నా చేతిలోనే ఉంటుంది. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317. 9966000317 9133789199. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అని చూశాక మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది ఈ నంబర్స్ నుంచి. నా నంబర్ నుంచి అయితే మీకు రిప్లై రాదు, మీకు మిగతా నంబర్ నుంచే రిప్లై వస్తుంది. మిగతా 5 నంబర్స్, స్క్రీన్లో ఉన్న 5 నంబర్స్ నా నంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా నేను అది ఫార్వర్డ్ చేస్తా స్టాఫ్కి. స్టాఫ్ నుంచి మీకు ఫార్వర్డ్ మెసేజ్లు వస్తాయి. సో మీ పేరు బాగుందంటే బాగుందని చెప్తాను, మీరు లక్కీ. బాగలేదంటే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. అండ్ చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్, చాలామంది బిడ్డ పుట్టి వారమైంది, 10 రోజులైంది, 15 రోజులైంది పేర్లు పెడుతున్నారు. సో న్యూబార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. అది తెల్ల పేపర్ లాంటిది. మనం 100 ఏళ్ళు రాసుకుంటే 100 ఏళ్ళు వస్తుంది, 70 ఏళ్ళు రాసి 70, 60 రాస్తే 60, 30 రాస్తే 30. సో అది బాగా స్టడీ చేసి పెట్టాలి కాబట్టి ఎలా పడితే అలా పెట్టడానికి లేదు కాబట్టి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని నేనే ఒక 7 to 10 నేమ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కంపల్సరీగా న్యూబార్న్ బేబీస్కి అపాయింట్మెంట్ తీసుకోవాలి. సో నౌ ఈరోజు సెల్ ఫోన్ నంబర్ ఎలా ఉంటే అదృష్టం వస్తుంది, సో యూనివర్సల్ గుడ్ నంబర్ ఈస్ 5. మొబైల్ నంబర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనం ఫోన్పే, గూగుల్ పే ఏం చేసినా ఫోన్ ద్వారానే, మన ఫోన్ నంబర్ ద్వారానే చేస్తున్నాం. సో ఫోన్ నంబర్ ఈస్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకప్పుడు ఓన్లీ కాన్వర్జేషన్స్ మాట్లాడుకోవడానికి ఫోన్ నెంబర్ ఇంపార్టెంట్. ఇప్పుడు డబ్బు అంతా మనం ఫోన్లో చూసుకుంటున్నాం, ఎంత వస్తుంది, ఎంత వెళ్తుంది. ఫోన్ నెంబర్ బాగుంటే ఖచ్చితంగా డబ్బు నిలబడుతుందండి. ఆదాయం పెంచే మార్గాలు చూస్తుంది. బెస్ట్ ఫోన్ నంబర్ ఫర్ ఎనీ నంబర్ 1 to 9లో ఏ తారీఖు పుట్టినా, 1న పుట్టినా, 2న పుట్టినా, 4న పుట్టినా, 5న పుట్టినా, 7న 9న పుట్టినా, ద బెస్ట్ నంబర్ ఈస్ 5. అంటే ఈ 10 నంబర్లు అన్నీ కూడితే 5 రావాలి. 5 సిరీస్ అంటే 32 కానీ, 41 కానీ, 50 కానీ, 59 కానీ, 68 కానీ, 77. 77 ఈజ్ ద నంబర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా నంబర్ 32, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 77. 32 అంటే 5, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నంబర్ 77 ఈజ్ ఈక్వల్ టు 14 ఈజ్ ఈక్వల్ టు 5, యుఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు 5. న్యూమరాలజీని బేస్ చేసుకునే అమెరికా డెవలప్ అయింది, ఒక సూపర్ పవర్ అయ్యింది. కొన్ని లక్షల మంది అక్కడ అమెరికాకు పోవడానికి కాసుకొని ఉన్నారు. అమెరికా డెవలప్మెంట్కి ప్రతి ఒక్కరు, ఇండియన్స్, చైనీసు, అన్ని దేశం వాళ్ళు పోయి డెవలప్ చేసి ట్యాక్సులు కట్టి అమెరికాను డెవలప్ చేస్తున్నారు. అలా డెవలప్ అయ్యే నంబర్లో 5 నంబర్లో ఉంది అమెరికా. యుఎస్ఏ. యు అంటే 3, ఎస్ అంటే 1, ఏ అంటే 1.
5 నంబర్. AMERICA అమెరికాలో మామూలుగా అయితే ఇక్కడ K ఉండాలి, ఇక్కడ C పెట్టడం వల్ల అదృష్టం వచ్చింది వాళ్ళకి. ఫోర్ 13 22 27 31 32. సో అమెరికా నంబర్ 32, అక్షరాలు 7. సో ఈ 32 అంటే మ్యాజిక్ అండి. ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నంబర్ చూపించలేను కాబట్టి USA నంబర్ ఊకే ఒకసారి చూపిస్తాను. USA 311 = 5. సో ప్రపంచమంతా ఏ దేశం పోవాలంటే అమెరికా అంటారు. ఏ చైనాకో పాకిస్తాన్కో పోవడానికి ఎవరు ఇష్టపడరు. ప్రపంచాన్ని అట్రాక్ట్ చేసే నంబర్ 5. 5 అనేది పంచభూతాల దీవెన. సో ఫోన్లో 5 నంబర్ ఉంటే కన్వర్జేషన్స్ బాగుంటాయి, డబ్బులు బాగుంటాయి. సో నంబర్ ఎలా ఉండాలంటే డబల్ 96600. ఈ నంబర్ని ఆల్మోస్ట్ 20 ఇయర్స్గా వాడుతున్నాను, 20 ఏళ్ళగా. 18 24 30 33 34 41. ఈ 41 అనేది స్టార్ నంబర్. 4 + 1 = 5. ఇది బెస్ట్ నంబర్ న్యూమరాలజీలో, ఫోన్లో బెస్ట్ నంబర్. నా ఆఫీస్లో కూడా ఇది బెస్ట్ నంబర్ ఇదే, 9966000317. ఈ 10 అంకెలు కూడితే 5వ నంబర్ వస్తే ఆ ఫోన్లో మంచి కాల్స్ ఉంటాయి, మంచి కన్వర్జేషన్స్ ఉంటాయి, డబ్బుకి లోటు ఉండదు, పేరుకు లోటు ఉండదు, మంచి గ్రోత్ డెవలప్మెంట్ ఉండేది. ఈ చాలామంది ఏ నంబర్ అయితే ఏముందిలే అని కొనేసుకుంటారు. అది కరెక్ట్ కాదండి. ప్రతి నంబర్లో అదృష్టం దురదృష్టం ఉంటుంది. అదృష్టమైన నంబర్లు వాడితే లైఫ్ అదృష్టంగా ఉంటుంది. ఇంకొక నంబర్ గురించి చూపిస్తాను. నేను 8వ నెలలో పుట్టాను. నా లక్కీ నంబర్ 8. నేను వాడే నంబర్లు ఎన్ని 8 చూసారా? 8 అంటే మనీ. నరేంద్ర మోడీ గారు 17న పుట్టారు. 17 అంటే 8. 2024 8. మళ్ళా ప్రధానమంత్రి కాబోతున్నారు. రేవంత్ రెడ్డి గారు పుట్టింది 8. సో 2024లో ఒక నెల ముందే ఆయనకి అదృష్టం వచ్చేసి ఆయన అంటే లక్ ఒక 1 మంత్ 1.5 మంత్ ముందు స్టార్ట్ అవుతుంది. ఆయన సీఎం ఆఫ్ తెలంగాణ. ఆయన 8న పుట్టారు. 8 అక్టోబర్ 1969. బర్త్ నంబర్ 8, డిస్ట్ నంబర్ 8. సో 8 అంటే మనీ, మోర్ మనీ అండ్ మోర్ అండ్ మనీ. శని కాదండి. 8 అంటే తెలివి. 17న పుట్టిన ఎంజీఆర్ సీఎం అయినారు, చనిపోయే వరకు సీఎంగా ఉన్నారు, హీరోగా బాగా రానిచ్చాడు. 17న పుట్టిన కేసీఆర్ 2 సార్లు సీఎం. 17న పుట్టిన సిఎన్ అనాదురై, గురువు ఆఫ్ ఎంజీఆర్ అండ్ కరుణానిధి, ఆయన 2 ఇయర్స్ సీఎం ఉన్నారు చెన్నైకి. 17న పుట్టిన డైరెక్టర్ శంకర్, మెగా డైరెక్టర్. సో 17th నరేంద్ర మోడీ. సో ఇస్ స్టార్ మ్యాన్, గ్రేట్ పర్సనాలిటీ, వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. సో ఈ నంబర్ చూద్దాం. 14 22 30 36 44 52 60 68. 68 = 14 = 5. వెరీ 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 లక్కీ నంబర్. సో మీ ఫోన్లో కానీ 32 నంబర్ ఉన్నా, 41 నంబర్ ఉన్నా, 50 నంబర్ ఉన్నా, 59 ఉన్నా, 68 ఉన్నా చాలా చాలా లక్కీ. ఇలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు 68 కాకుండా ఇక్కడ ఈ ప్లేస్లో 9 ఉందనుకోండి,
ఇక్కడ 9 ఉందనుకోండి, దిస్ బికమ్ 69. ఈ 69 ఇన్ పైథాగరస్ సిస్టమ్ అంటే నెత్తి మీద గుడ్డ, దివాలా. 69 అంటే 6 శుక్రుడు కాదు. పైథాగరస్ సిస్టంలో 69 వస్తే బికారి, అప్పుల పాలు. అక్షరాలు ఎన్ని? లెటర్స్ ఇన్ ద నేమ్ 10 లెటర్స్. 10 అంటే 1. పేరులో కానీ ఎవరి ఫోన్లో అయినా సరే 6, 15, 24, 33, 42, 51, 60, 69, 70 నంబర్లు వస్తే కొట్లాట్లు ఎక్కువ, డబ్బు ఖర్చు ఎక్కువ, ఆరోగ్యం పాడవడం, ఆ ఫోన్ నెలకేసి కొట్టడం, కన్వర్జేషన్స్ బ్యాడ్ అవ్వడం, వైలెంట్ అయిపోవడం, యాక్సిడెంట్స్ అవ్వడం ఉంటుంది. సో 1 and 6 ఇస్ ఫర్ అన్హ్యాపీ ఎండింగ్. సో ఇది ఒక వరస్ట్ కాంబినేషన్. ఇంకొక వరస్ట్ కాంబినేషన్ వచ్చి పేరులో 10 డిజిట్లు కూడితే, మొత్తం కూడితే 8 నంబర్ రాకూడదు. సో ఎవరికి కూడా 10 డిజిట్స్కి 10 అక్షరాలు అంటే 10 అంటే 1 సూర్యుడు, మొత్తం కూడితే 35, 44, 53, 62, మ్యాక్సిమం 1 and 8 ఆర్ ఎనిమీస్. అన్లెస్ వాళ్ళు 8న పుట్టి లేదా వాళ్ళ బర్త్ మంత్ 8 వస్తే తప్ప 99 మందికి ఫోన్ నంబర్లు 8 సిరీస్ అచ్చు రావు. సో ఫోన్లో 10 డిజిట్స్లో 6 ఉండకూడదు అండ్ 99% 8 ఉండకూడదు. ద బెస్ట్ లక్కీ నంబర్ ఫర్ ఎనీ వన్ ఇస్ 5 సిరీస్. సో 5 సిరీస్లో ఫోన్ తీసుకోగలిగితే మంచి వ్యాపారం ఉంటుంది, మంచి కన్వర్జేషన్స్ ఉంటాయి, చాలా స్వీట్గా మాటలు ఉంటాయి, డిస్టర్బెన్స్ ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, చాలా మంచి గ్రోత్కి, డెవలప్మెంట్కి ఈ 5 నంబర్ దారి తీసుకుని వెళ్తుంది. సో ఫోన్ నంబర్ చెక్ చేసుకోండి. ఫోన్ నంబర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు దగ్గరకు వచ్చే క్లయింట్స్కి అన్నీ చెక్ చేసి వాళ్ళకి ఏ ఫోన్ నంబర్ బాగుంటుందో క్లియర్గా చెప్తున్నాను. సో ఎవరైతే నేను చెప్పిన వాళ్ళు ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళ ఫోన్స్లో మంచి కన్వర్జేషన్స్, మంచి బిజినెస్, మంచి డెవలప్మెంట్. నేను ఒక బిజినెస్ ఇచ్చిన వాళ్ళు 1-2 ఇయర్స్లో సెకండ్ బిజినెస్కి, థర్డ్ బిజినెస్కి, ఫోర్త్కి వస్తున్నారు పేర్ల కోసం. సో ఆల్ మై క్లయింట్స్ ఆర్ గ్రోయింగ్ అండ్ బికమింగ్ వెరీ రిచ్. వాళ్ళు గ్రోయింగే కాకుండా 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. సో మీ ఫోన్ నంబర్స్ చెక్ చేసుకోవడానికి అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. సో సండే మణికొండలో అవైలబుల్ ఉంటాను. స్క్రీన్లో కనిపిస్తున్న 5 నంబర్స్లో ఏ నంబర్ కాల్ చేసినా నా డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్ ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. చాలామందికి డౌట్ ఉండొచ్చు, రాంగ్ నంబర్స్ ఏంటి, ఏ నంబర్స్ ఉంటే ఇబ్బందులు. సో పేరులో 12వ నంబర్ వస్తే రివర్స్ లైఫ్ ఉంటుంది, అంటే కొంతవరకు ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తారు. సో ఇట్స్ కాల్డ్ రివర్స్ నంబర్. 13 ఇస్ డెత్ నంబర్. 16 is యాక్సిడెంటల్ నంబర్, పైనుంచి పడిపోవడం 16 అంటే. 18 is డైవర్స్ నంబర్. 19 is హెల్త్ ప్రాబ్లం నంబర్. సో ఇవి 12, 13, 16, 18, 27 నంబర్ అప్ అండ్ డౌన్ నంబర్. ఈ నంబర్ అంటే తొందరగా డిప్రెషన్లోకి వెళ్తాం. 31 ఈజ్ ఆల్సో డెత్ నంబర్. 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, ఇతరులు మేలు చేసి పాడిపోయే నంబర్, సెల్ఫ్ సాక్రిఫైస్. 48 నంబర్ అన్న 12 అన్న ఒకటే, 57 అన్న 12 అన్న ఒకటే. ఇంకొక రాంగ్ నంబర్ వచ్చేసి 64 నంబర్. ఒక మనిషిని పనుకోబెట్టి నడుము నుంచి పీకల దాకా సూదులు గుచ్చితే ఎలా నొప్పిలో ఉంటారో, దట్ ఈస్ 64 నంబర్. ఇవి రాంగ్ నంబర్స్. ఇవి కాకుండా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు. అంటే 6 అక్షరాలు ఉండే 1వ నంబర్, లేదా 3 అక్షరాలు ఉండే 6వ నంబర్, లేదా 6 అక్షరాలు ఉండే 3వ నంబర్ ఉండకూడదు. సో ఇది మీరు మీ పేర్లు పెడితే మీ పేరులో ఏ నంబర్ ఉంది, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మీ మీద క్లియర్గా వాయిస్ ఇస్తాను. దాన్ని బట్టి తెలుసుకోవచ్చు మీ పేరులో ఏ నెంబర్ ఉందో. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133
789 199 9133 789 199 86 88 8688 06 88 88 86 88 06 88 88 8688 157777 8688 157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakh సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా TAMANNAAH, అమీర్ ఖాన్ AAMIRKHAN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాడు సీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకు ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ని గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే. సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.